రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను దొంగిలించిన 3 సభ్యుల దొంగల ముఠాను శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 14 లక్షలు విలువ చేసే 7 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. తమకు వచ్చిన సమాచారంతో బైక్లను దొంగతనం చేసిన నిందితులు దండు రిషివర్ధన్, రాయపల్లి వినోద్, చిట్టి సంతోష్లని దూసి జంక్షన్ వద్ద అరెస్ట్ చేసినట్టు చెప్పారు. 3 నిందితులపైన అనేక పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయన్నారు. 3 కలిసి బైక్లను దొంగతనం చేసి వాటి నెంబర్ ప్లేట్లు మార్చి అమ్ముతున్నారని అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ముందుకెళ్ళిపోతాను నేను లేకుండా చెప్తున్నాను. అది ఇచ్చేటప్పుడు కూడా అడుగుతాడు దాంతో పర్వాలేదు. ఇంటర్సెప్ట్ 4 lakhs ఇంటర్సెప్ట్ 4 lakhs 4 lakhs 2.8 అవుతుంది. ఇది 3,80,000 అంటే రంపబండి. అది రంపబండి బాగా చెయ్యి హైట్ నువ్వు కొన్నావు తగలదా మరి ఉంచినప్పుడు మరి నువ్వు చెప్పి ఇలా బాగుందా? ఇంకేమన్నా స్టాంప్స్ కుంభకోణం అంటే ఏ బ్యాంకులో ఉన్న అందరికి లెటర్లు పెట్టడం జరిగింది. అందులో ఆ పేపర్లో సీజ్ చేసి అందులో ఒకప్పుడు ఫేక్ డాక్యుమెంట్లు ఉంటే అవి ఎఫ్ఎస్ఎల్లో పంపించి మళ్ళీ లెటర్ పెట్టాం. ఇంకా మనకి రిప్లై రావాలి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో బ్యాంకుల వరకైనా ఇంకా వేరే వాటికి ఏమైనా ప్రాపర్టీస్ మామూలుగా సూరిటీలకి వాటికి అలాంటి వాటికి కూడా ఉపయోగించారన్న కోణంలో వెరిఫై చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకి రూరల్ ఎస్ఐ గారు రాము మరియు వారి సిబ్బంది కలిసి ఆమ్దాల వలస నుంచి శ్రీకాకుళం వస్తుండగా దూసి జంక్షన్ దగ్గర వెహికల్స్ వెరిఫికేషన్ చేస్తుండగా 2 ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ అనుమానం మీద వెరిఫై చేస్తే వాటి రికార్డ్స్ కానీ నేమ్ ప్లేట్స్ కానీ ఏమి లేకుండా డ్రైవ్ చేసుకొని వస్తుండగా ఆ ఇంట్రాగేషన్లో అవి దొంగిలించబడిన మోటార్ సైకిల్ అని తేలింది. ఆ ముద్దాయిలు వెరిఫై చేస్తే వాళ్ళ పేర్లు దండు రిషివర్ధనం A1, రాయపల్లి వినోద్, చిట్టి సంతోష్, వీళ్ళ 3 ఒక బండి మీద 2 ఒక బండి మీద 1 ఉన్నారు. అవి వెరిఫై చేస్తే అవి దొంగిలించబడిన బళ్ళు అని తేలేవి. అందులో దండు రిషివర్ధన్ అన్న అతనికి అంతకుముందు వైజాగ్ సిటీలో ఒక మర్డర్ కేసు ఉంది. అలాగే వినోద్కి 8 కేసులు ఉన్నాయి. సాలుగుండ అందులో పీడీ యాక్ట్ కూడా ఉంది. ఈ పీడీ యాక్ట్లో సెంట్రల్ జైల్లో ఉండేటప్పుడు ఈ రిషివర్ధన్ అన్నాడు మర్డర్ కేసులో మొత్తాయి. వీళ్ళిద్దరికీ పరిచయం అక్కడ జరిగి అప్పటి నుంచి మొత్తము వీళ్ళు అఫెన్సులు చేస్తున్నారు. మొత్తంగా వీళ్ళు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 రాయల్ బుల్లెట్ వెహికల్స్, ఆంధ్ర వలస పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్, మొత్తం 7 బళ్ళు దొంగిలించారు. ఆ 7 బళ్ళు రికవరీ చేయడం అనేది జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ మన శ్రీకాకుళం డిఎస్పీ గారు అయినటువంటి వివేకానంద గారి ఆధ్వర్యంలో సూపర్వైజన్లో రూరల్ సిఐ గారు పైడిపనాయుడు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు మరియు బాబురావు, నారాయణరావు, సురేష్, హెడ్ కానిస్టేబుల్ మరియు కృష్ణమూర్తి వీళ్ళందరూ కూడా ఈ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ ఎస్పీ గారు అభినందించారు. తర్వాత వాళ్ళకి అప్రిసియేషన్ లెటర్స్ కూడా ఎస్పీ గారు ఇస్తామని అన్నారు.
ఈ థర్డ్ పర్సన్ అతను దగ్గర ఉన్నారు, సేల్స్ చేసినట్టు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవరీ చేయడం అనేది జరిగింది. బుల్లెట్లే టార్గెట్, వాళ్ళు మోటార్ సైకిల్స్ ఓన్లీ బుల్లెట్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అతనికి వాళ్ళ మొదటి నుంచి మన దగ్గర ఎక్కువ బుల్లెట్సే పోతున్నాయి. మ్యాక్సిమం కొత్త రోడ్ జంక్షన్లో చాలా మటుకు పోయినట్టుగా మనకి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. 7 మీద 7 బుల్లెట్స్ మీద కేసులు ఉన్నాయి. రూరల్లో 5, అమదాల వలసలో 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అంటే కాస్ట్లీ అండ్ క్రేజీ వెహికల్ కాస్ట్లీ వెహికల్ అందరికి ఇష్టం. తక్కువకి వస్తుందంటే ఎవరైనా కొనేసుకుంటారు. సో 2-3 లక్షల రూపాయల వెహికల్ 50-60 వేలు ఇస్తారంటే ఎవరైనా కొంటారు. ఆ రకంగా ఇది ఈజీగా ఉంటుంది, బాగుంటుంది అని ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు. థెఫ్ట్ కంప్లైంట్లు ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కేసులు రిజిస్టర్ చేసే జరిగాయి.